కమలా హ్యారిస్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడుతూ దేశ భవిష్యత్తు కోసం పోరాడతానని ప్రకటించింది. ఏ దేశ భవిష్యత్తు కోసమో అర్థం కాల. ఎందుకంటే ఇప్పటిదాకా ఉంది అధికారంలో ఆమె పార్టీని, బైడెన్ ఆమె అధ్యక్షుడే, ఈవిడ ఉపాధ్యక్షురాలు. క్రిందసారి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ చొరబాటుదారులు శరణార్థులకు సంబంధించి ఒక చక్కటి విధి విధానం తెస్తామని. తీరా చూస్తే వాళ్ళు అక్కడ సఫర్ అవుతున్నారు, దేశము సఫర్ అవుతుంది. ఓ పరిష్కారమే లేదు, కేవలం ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి సందర్భం. ఇప్పుడు చివరికి ఎట్లయిపోయింది, అమెరికా జెండాలు తగలబెట్టే స్థాయిలో చొరబాటుదారులు నడుస్తున్నారు. కంట్రోల్ లేదు, వ్యవస్థ అడ్డదిడ్డం అయిపోయింది. చివరికి శరణార్థుల చేతుల్లో అమెరికన్ చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు లోపించిన అనడానికి సాక్ష్యం ఏకంగా ట్రంప్ మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం. ఈ రోజు వరకు ఓన్లీ అసలు చంపినోడి గురించి కూడా అసలైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి. అలాగే ఇజ్రాయెల్ వారిని రెచ్చగొట్టి, ఇజ్రాయెల్ హమాస్ మధ్యని రెచ్చగొట్టి అక్కడ చేతకాని ఇదైంది విదేశాంగ విధానంలో, రక్షణ విధానం. అలాగే రష్యా ఉక్రెయిన్ విషయంలో రెచ్చగొట్టి అక్కడ చేతకాందైంది. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లకు అప్పజెప్పినటువంటి అసమర్థదైనటువంటి ప్రభుత్వం. ఇంకా ఏ దేశం కోసం వచ్చి అమెరికాని కాపాడుతుందో ఆవిడ. కాకపోతే అక్కడ ప్రజలు ఎట్లా తీర్పిస్తారో చూడాలి.